రూ. 399 కడితే ఫార్చునర్ కారు, రూ. 1000 కడితే విల్లా స్వంతం చేసుకోవచ్చు లక్కీ డ్రాలో అంటూ ఎంతో మంది మోసాలకు తెగబడుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా సోషల్ మీడియాను ఆసరగా చేసుకొని ఎంతో మందిని మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ పోలీసులు దృష్టి పెట్టారు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీల్స్లో బిల్డప్, రియాలిటీలో ఫ్రాడ్, లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త అంటూ ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇన్ఫ్లుయెన్సర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైక్లు, ఫ్లాట్లు, డీజేలు ఇస్తామని లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల దందా ఆగిపోవడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో ఇన్ఫ్లుయెన్సర్లు మోసాలకు పాల్పడుతూ ఉన్నారన్నారు. అమాయకపు ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని ముంచెత్తున్నారని, అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ 1978 ప్రకారం లక్కీ డ్రాల పేరుతో మోసం చేసి ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్స్ అయినా సరే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. పాపులారిటీని అడ్డం పెట్టుకొని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేయడానికి దైవ సన్నిధిని కూడా వేదికగా చేసుకున్నారు. ఆలయం ఎదుట ప్రచార వీడియోలు చిత్రీకరించి అమాయక భక్తులను గాలం వేస్తున్న 2 యువకులపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రవీణ్ కాశ్య, సిద్ధమోని మహేందర్ అనే 2 యువకులు టీటీడీ పేరును ఉపయోగించుకుంటూ తమ సోషల్ మీడియాలో ఒక లక్కీ డ్రా ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం రూ. 399 లక్కీ డ్రా కూపన్ కొంటే ఫార్చునర్ కారు, లేటెస్ట్ ఐఫోన్ గెలుచుకోవచ్చని ప్రకటన చేశారు. ఈ నకిలీ వ్యవహారంపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. పవిత్రమైన టీటీడీ పేరును ఇలాంటి మోసపూరితమైన వ్యాపారాలకు వాడుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని, సుమారు లక్షల్లో ఈ ముఠా వసూలు చేస్తుందని ఫిర్యాదులో ఆరోపించారు. రంగంలోకి దిగిన పంజగుట్ట పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రవీణ్ కాశ్య, సిద్ధమోని మహేందర్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ప్రవీణ్ కాశ్య అలాగే సిద్ధమోని మహేందర్ అనే యువకులకు ఇన్స్టాగ్రామ్ లో లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటంతో వారు ఎటువంటి అనుమతులు లేకుండా తమ ఖాతాల్లో ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు చెప్పిన ఖాతాలకు, ఫోన్ నంబర్లకు రూ. 399 పంపిస్తే లక్కీ డ్రా తీస్తామని, అందులో గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ లక్కీ డ్రాల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు పలువురు. ఎంతో మంది అమాయకులు ఈ ప్రకటనలను నిజమేనని నమ్మి అడ్డంగా మోసపోతూ ఉన్నారు. ఇలాంటి లక్కీ డ్రాలలో పాల్గొంటే ఆ డబ్బులు డ్రా నిర్వహించే వారికి లక్కీగా మారుతాయేమో గాని ప్రజలకు మాత్రం అంత లక్కగా మారదు. కాబట్టి మీరు కూడా ఇలాంటి వాటికి ఆకర్షితులు అవ్వొద్దు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకోకండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి.